సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ నే వీడియోస్‌ని మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తది. ఓకే. చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి. సబ్స్క్రైబ్ చేసుకోరు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి కంటెంట్ అంతా రెడీ చేసి పెట్టాను. అంతా నేను తెస్తాను. ఓకే. అండ్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయండి. వాటి నుంచి జాగ్రత్త. మీకు ఎవరైనా తెలుగు ట్రేడర్ ఆర్యన్ అంటే దయచేసి ఎవరిని నమ్మొద్దు. ఓకే. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబర్ 7001456759. ఈ ఒక్క నెంబరే. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబర్ ఇది ఒక్కటే. దయచేసి ఈ నెంబర్కే మీరు ఏదైనా మెసేజ్ అయినా కాల్ అయినా ఏదైనా దీనికే చేయాలి. ఓకేనా. లేకపోతే జాగ్రత్త. చాలా స్కామ్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఈరోజు మీరు thumbnail చూసారు కదా. సో జూలై మంత్ మై వెరిఫైడ్ పిఎన్ఎల్ లింక్ కూడా పెడతా. ఎవ్రీ మంత్ పెడుతున్నా. లాస్ట్ మంత్ స్టూడెంట్స్ పెట్టా. ఈ మంత్ నా షేర్ చేస్తున్నా. దాని ముందు మంత్ కూడా షేర్ చేసా. ఈ పిఎన్ఎల్ బ్యాచ్ ఉంటది కదా, కొంతమంది నువ్వు వెరిఫైడ్ పిఎన్ఎల్ పెట్టు, వెరిఫైడ్ పిఎన్ఎల్ పెట్టు అని. వెరిఫైడ్ పిఎన్ఎల్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు అడగడం మానేశారు. ఒకప్పుడు వెరిఫైడ్ పిఎన్ఎల్ అంత పెట్టేవాడిని కాదు. ఎప్పుడైతే పెడుతున్నానో అప్పటి నుంచి ఈ నెగిటివ్ కామెంట్స్ పెడతారు చూసారా, వెరిఫైడ్ పిఎన్ఎల్ పెట్టు, ఓ నువ్వు అది, వాళ్ళందరూ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే పెడుతున్నాను కదా అందుకు. సో ఎవ్రీ టైం ప్రతిసారి పెట్టాలి అని కాదు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ప్రాఫిటబుల్ అవుతున్నామా లేదా అని నీకు నీకు తెలియాలి. నేను మిమ్మల్ని మోసం చేసి నేను ప్రాఫిట్ కాకుండా మీకు ఏదో చూపించేస్తే తర్వాత మార్కెట్లో మోసపోయేది ఎవరు? నేనే. బికాస్ మిమ్మల్ని మోసం చేయట్లేదు, నాకు నేను కూడా మోసం చేసుకుంటున్నాను. అదే సింపుల్ ప్రాసెస్. సో మీకు నేను నా దగ్గర ఉన్న టీం అందరికి నేను ఏదైతే చేస్తున్నా సబ్జెక్ట్ అంతా ఇచ్చా. డిపెండ్స్ ఇంక వాళ్ళ మీద డిపెండ్. అంటే మిగతాది ఇంకా వాళ్ళ మీద బేస్ అయి ఉంది. ఇప్పుడు ఆల్గోస్ చేస్తారా, మాన్యువల్ చేస్తారా, ఏది చేస్తారా అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది. ఇవ్వడం అయితే నేను ప్రతి ఒక్కటి చెప్పాను. నేను ఏం చేస్తాను, ఏం చేయను అన్ని చెప్పాను. సో ఈ రోజు మీకు అదే చూపిస్తాను. నేను ఆల్గో కమ్ స్కాల్ప్ చేశాను, ఎప్పటి నుంచి ఆల్గో ఆపి స్కాల్ప్ చేశాను, ఎప్పటి నుంచి ఆల్గో రన్ చేసి మొత్తం అంతా క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఓకే. ఫస్ట్ థింగ్, మనకి బడ్జెట్ కి ఒక్క రోజు ముందు నుంచి నేను ఆల్గో అనేది స్టాప్ చేశానండి. ఫస్ట్ మనం ఆల్గోస్ లోకి వెళ్ళిపోదాం. ఇది జనరల్. జూలై మంత్ మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ రన్ చేయలేదు. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ రన్ చేయట్లేదు, ప్రాపర్ గా లేదు, అందుకు రన్ చేయట్లేదు. దీన్ని పక్కన పెడేద్దాం. ఇంకా ఫిన్ నిఫ్టీ ఆల్గో మాత్రం బాగా పనిచేస్తుంది ఎప్పటికీ. సో ఫిన్ నిఫ్టీ బయింగ్ ఆల్గో జూన్ మంత్ అసలు జూన్ మంత్ ట్రేడ్ చేయలేదు. జూలై మంత్ ఫిన్ నిఫ్టీ ఆల్గో రన్ చేసాం విత్ ద క్యాపిటల్ ఆఫ్ 40. ఓకే. 40K క్యాపిటల్. ఒక రోజు లాస్ వచ్చింది, మిగతా రోజులన్నీ బాగానే ప్రాఫిట్ ఇచ్చింది. ఎప్పుడు నేను ఆల్గో స్టాప్ చేశానంటే బడ్జెట్ 23 కనిపిస్తుందా, 7వ నెల 23 2024. సో దీనికి ఒక్క రోజు ముందే నేను ట్రేడ్ చేయడం ఆపేశాను. అంటే మండే నుంచి ఇంక ట్రేడ్ చేయట్లేదు. మండే నుంచి ఇంక ట్రేడింగ్ లేదు, ఎందుకంటే బడ్జెట్ ఒక రోజు ముందు మార్కెట్ వాల్టైల్. ఆ ముందు వరకు ట్రేడ్ చేశాను, దాని తర్వాత నుంచి ఇంకా నేను ట్రేడ్ చేయడం మానేశాను కంప్లీట్ గా. బడ్జెట్ తర్వాత ఇంకా అసలు ట్రేడే చేయలేదు. సింపుల్ రీజన్, బడ్జెట్ తర్వాత మార్కెట్ వాల్టిలిటీ అవుతుంది, పడుతుంది, లేదు ఏదైనా జరుగుతుంది. అందుకు నేను బడ్జెట్ తర్వాత, బడ్జెట్ ముందు నుంచి ఇంకా నేను ట్రేడ్ చేయడం మానేశాను. సో దాని తర్వాత ఇదంతా మీకు ఎంటీగా బ్లాక్స్ కనబడతాయి, నో ట్రేడ్ నో ట్రేడ్ నో ట్రేడ్ అని. 21 నుంచి 19 నుంచి 21 22 23 ఇక్కడ నుంచి ఇంకేది ట్రేడ్ చేయలేదు నేను. ఓకే. సో ఓవరాల్ గా ఒకవేళ మీరు ఆ బడ్జెట్ తర్వాత కూడా కంప్లీట్ గా నడుపుకుంటే నాకు ఎంత వచ్చేదో తెలియదు. కానీ జూలై మంత్ మేము నడిపిన ఈ కొన్ని రోజులకి మాకు పెట్టిన 40Kకి 17K 188 రూపీస్ ప్రాఫిట్. 40K విచ్ ఈస్ ఆల్మోస్ట్ 60-70% రిటర్న్ ఇది. ఓకే. ఓన్లీ ఫిన్ నిఫ్టీ బయింగ్ ఆల్గో ఇది. సరే, సెల్లింగ్ ఆల్గోకి వెళ్దాం. ఇది కూడా సేమ్ 1.2 లైక్ సెల్లింగ్ ఆల్గో. ఇది మేబీ మంత్ అందరూ నడుపుకుంటే మేబీ లాస్ లో ఉండేది, లేకపోతే బ్రేక్ ఈవెన్ ఉండేవారు. అయితే నాకు తెలిసి మంత్ లాస్ లో ఉంది అనుకుంటున్నాను. నేను మా టీంకి అడగాలి, ఇంకా నేను అడగలే. బట్ నాది నేను చూపెడుతున్నాను, మీరు చూడండి. ఇది ప్రాఫిట్లు, తర్వాత లాస్, ప్రాఫిట్. మళ్ళీ 2 రోజులు నేను ట్రేడ్ చేయలేదు, నేనే చేయలేదు. ఆ 2 రోజులు బడ్జెట్ కాదు, అంటే కంటిన్యూ లాస్ ట్రిక్ పట్టుకుంది కాబట్టి 2 రోజులు చేయలేదు. దాంతో మళ్ళీ లాస్, దాంతో మళ్ళీ ప్రాఫిట్, మళ్ళీ హాలిడే, ప్రాఫిట్ ప్రాఫిట్, హాలిడే. దాని తర్వాత బడ్జెట్ టైంకి వస్తుంది. బడ్జెట్ టైంకి వస్తుంది అని బడ్జెట్ దాని నుంచి నేను నడపలే. ఓకే. సో ఓవరాల్ గా ఈ ఎప్పుడైతే నేను నడపలేనట్టు నడిపానో అది 3451. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మా టీంకి. ఎలా అంటే ఇక్కడ 900 ప్రాఫిట్, 700 ప్రాఫిట్, 3000 లాస్, దాని తర్వాత మిగతా 2 రోజులు ఎందుకు నడపలేదు అంటే, ఆల్గోస్ నడుపుతున్నప్పుడు కొద్దిగా చూడాలి. ఆల్గోలో ఆ డౌన్ స్ట్రీక్ నడుస్తుంది అనుకో, కంటిన్యూ 3-4 డేస్ లాస్ వస్తుంది. అప్పుడు 1 డే లాస్ వచ్చినప్పుడు అర్థం చేసుకుని మిగతా 2 రోజులు నడపలేదు అనుకో, అక్కడ లాసులు కవర్ అవుతాయి. సో ఆల్రెడీ అన్ని వీడియోస్ చెప్పాను, స్టిల్ మన వాళ్ళు చూడరు. అంటే స్పెసిఫిక్ గా నేనే మెన్షన్ చేయాలి.
చిలక చెప్పినట్టు గ్రూప్లో ఇప్పుడు నడపండి, ఇప్పుడు నడపకూడదు అని చెప్పాలి అంతే. సరే అదేముంది తర్వాత చెప్తాను కానీ. సో ఇదైతే 1.2 lakh ఆల్గో. ఇది నెక్స్ట్ నేను నడిపింది బాగా అంటే 5 lakh ఆల్గో, డైవర్సిఫై ఆల్గో. సో డైవర్సిఫై ఆల్గో కూడా మీరు చూస్తే ఇగో బడ్జెట్ ఒక రోజు ముందు నుంచే నేను ట్రేడ్ చేయడం మానేసా. డి అంటే బడ్జెట్ 23కి వచ్చింది, దానికి ఒక రోజు ముందే. బడ్జెట్ కి ముందు ట్రేడ్ చేయడం మానేశాను. ఇది మొత్తం ఓవరాల్ గా అన్ని ప్రాఫిట్ లాస్ కలిపి 6,500. అంటే ఇది జస్ట్ అలా అలా మరీ నాట్ 10%, నాట్ 1%, అలా జస్ట్ వచ్చి క్లోజ్ ఇచ్చింది అంతే, బ్రేక్ ఈవెన్. అంటే ఈ మంత్ నో లాస్ నో ప్రాఫిట్ అన్నట్టు అలా క్లోజ్ ఇచ్చింది. ఓకే, ఇదన్నమాట. సో నేను బడ్జెట్ తర్వాత నుంచి, బడ్జెట్ కి ఒక రోజు ముందు 22 నుంచి నేను స్కాల్ప్ చేయడం స్టార్ట్ చేశా. బడ్జెట్ 24, 25, 26, మళ్ళీ 29, 30, 31 ట్రేడ్ చేయలేదు. ఈ 5-6 రోజులు స్కాల్పింగ్ అయితే చేశాను. సో ఓవరాల్ గా నా పిఎన్ఎల్ మీకు చూపెడుతాను చూడండి. నేను ఫ్లాట్ ట్రేడ్ చేశాను. ప్రజెంట్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ చాలా చిన్న రేంజ్ లో ఉంది, కనబడుతుందా? చాలా చిన్న రేంజ్ లో ఉంది ఈ ఎక్స్పైరీ. నీ స్కాల్ప్ నార్మల్ గా స్కాల్ప్ చేస్తాను. నా ఆర్డర్ మీకు చూపిస్తాను చూడండి. ఆర్డర్ పొజిషన్ టైమింగ్స్ చూడండి, మీకు తెలుస్తుంది మీకు ఎంత ఫాస్ట్ స్కాల్ప్ చేస్తాను. సో ఇది బయింగ్ ఆర్డర్లు. 100 క్వాంటిటీ 3 times యాడ్ చేశా. 100 క్వాంటిటీ 3 times యాడ్ చేశా. ఈ యాడింగ్ ఏంటన్నా అంటే ఇదంతా ఒక ట్రిక్. ఆల్రెడీ మా టీం వాళ్ళకి లైవ్ లోనే, అదే మా టీం A-to-Z కోర్స్ వాళ్ళకి చెప్పా. సో అది వాళ్ళకి అర్థమైంది, మనం ఏదో నాకు తెలీదు. 63, 64, 65లో పడిపోయింది, 65లో పడిపోయింది. మళ్ళీ కొద్దిగా క్లాట్ యాడ్ చేసి 64కి తెచ్చాను. సో 60 మొత్తం ఓవరాల్ గా 64 అనుకో. ఎంతకి 952కి ఎంట్రీ తీసుకున్నా, 954 ఓన్లీ 2 minutes ఎగ్జిట్ అయిపోయింది. సేమ్ 300 క్వాంటిటీ, అర్థమవుతుందా? 52, 53, 54, 2 minutes, జస్ట్ 2 seconds, సారీ 2 seconds లో 52 నుంచి 52 seconds లో ఎగ్జిట్ డన్. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ బుక్ 164 నుంచి 166 కి ఇక్కడ ఒక ప్రాఫిట్ బుక్. 2 seconds జస్ట్. ఇదే స్కాల్పింగ్. స్కాల్పింగ్ అంటే ఇట్లా దూరేమో అట్లా వచ్చింది, ఎగ్జిట్ అయిపోయాం అన్నట్టు ఉండాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 400 క్వాంటిటీతో ఇంకొక ట్రేడ్ తీసుకున్నా. 400 క్వాంటిటీతో 954 చూడండి, 954 14 కి దూరాను, 954 19 సెల్ చేశాను. జస్ట్ ఒక్క సెకండ్ గో 71 నుంచి 76, జస్ట్ ఒక్క సెకండ్ లో ఎన్ని పాయింట్స్ వచ్చింది? 5 points వచ్చింది, డన్, ఎగ్జిట్. ఓకే, మళ్ళీ ఇక్కడ సేమ్ 400 క్వాంటిటీ ఇంకొకటి. ఇది ఇప్పటి వరకు ఎంఐఎస్ ఆర్డర్, ఇప్పుడు నార్మల్ ఆర్డర్. ఓకే, నార్మల్ ఆర్డర్ లో కూడా 954 కి దూరాను, 954, 954, 47, 55 కొన్ని సెకండ్స్ లో ఎగ్జిట్ అయిపోయింది. ఎంత 174 నుంచి 176. దీన్నే స్కాల్పింగ్ అంటారు. అర్థమైందా? స్కాల్పింగ్ చాలా స్పీడ్ గా ఉండాలి. మీరు అనుకోవచ్చు మాకేం చెప్పరు, ఎలా చెప్తాను? ఇప్పుడు లాజిక్ చెప్పండి, ఎలా చెప్తాను? నేను 954 దూరి 954కే విత్ ఇన్ 1 second లో ఎగ్జిట్ అయ్యాను. నేను ఇక్కడ ట్రేడ్ తీసుకొని దాన్ని స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో మెన్షన్ చేసి, స్కాల్పింగ్ అలా అవ్వదు. మీకు చాలా సార్లు చెప్పాను, స్కాల్పింగ్ మీ అంతటి మీరు చేసుకోగలగాలి. దూరేమో ఫట్మన్ ఎగ్జిట్ అయ్యామా, దూరేమో ఎగ్జిట్ అయ్యామా, దూరేమో ఎగ్జిట్ అయ్యామా అన్నట్టు ఉంటేనే స్కాల్ప్ మీరు చేయగలరు. లాంగర్ రన్ లో కూడా ప్రాఫిటబుల్ అవ్వగలరు. అంతే తప్ప స్కాల్ప్ ఇప్పుడు పెట్టి దానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగి ఆ ట్రేడ్ మీకు మెన్షన్ చేసి అది టార్గెట్ అది నార్మల్ ట్రేడ్ అయిపోతుంది కదా. ట్రేడ్ తీసుకుని హోల్డ్ చేస్తే అది నార్మల్ ట్రేడ్ అయిపోతుంది, నార్మల్ బై సెల్ ట్రేడ్ అయిపోతుంది. స్కాల్పింగ్ అంటే దూరేమో ఒక సెకండ్, 2 సెకండ్, 3 నిమిషాలు దూరేమో మన ప్రాఫిట్ సంపాదించుకుని వచ్చేసామా. చిన్న చిన్న పాయింట్లు, 5 పాయింట్లు, 3 పాయింట్లు, ఇవే స్కాల్పింగ్. ఇలాగే దాన్ని బట్టి స్కాల్పింగ్ నడుస్తుంది. ఓవరాల్ గా ఇది 3,400 ఇలా ప్రాఫిట్ నడుస్తుంది. పక్కన పెడదాం దీన్ని. సో ఇప్పుడు మన పిఎన్ఎల్ ఆర్డర్స్ బుక్ లోకి వెళ్దాం. ట్రేడ్ హిస్టరీలోకి వెళ్ళిపోదాం. వెరిఫైడ్ పిఎన్ఎల్ మీ ముందు నేను చేస్తున్నాను. ఇక వెరిఫైడ్ పిఎన్ఎల్ క్లిక్ చేశాను. ఓకే, కస్టమ్ డేట్ నుంచి వెళ్తున్నా. కస్టమ్ డేట్ ఇగో జూన్, ఆగస్టు, ఇది జూలై 1st నుంచి ఆగస్ట్ 1st వద్దులేండి, ఈ రోజు యాడ్ అవ్వదు. సో జూలై 1st నుంచి జూలై ఎండ్ వరకు నేను జనరేట్ లింక్ మీద క్లిక్ చేశాను. మీ ముందు జనరేట్ లింక్ అయింది, వెరిఫైడ్. ఓకే, వెరిఫైడ్ లింక్ ఇది, ఇక వెరిఫైడ్ బై బేటా. ఓకే, దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. మీ ముందే తీసాను. చాలా మందికి ఇది కూడా ఒక డౌట్, ప్రతిసారి మీ ముందే చేస్తుంటాను, ఇప్పుడు కూడా మీ ముందే తీసాను. సో ఈ మంత్ ఓవరాల్ గా మన పిఎన్ఎల్ 1,16,000 లో క్లోజ్ అయిందండి. ఇది 1 lakh, ఓకే, 1,16,000 లో క్లోజ్ అయింది ఈ మంత్ పిఎన్ఎల్ అనమాట. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఎప్పుడన్నా మీరు చేశారు స్కాల్పింగ్ అని. బడ్జెట్ తర్వాత నుంచి నేను చూపిస్తాను. ఇది 16, ఇది 18, ఇది 19, ఓకే, ఇది 20, ఇది 22 ఇక్కడ నుంచి 22 నుంచి చూడండి. ఇగో ఈ బాక్స్ నుంచి చూడండి, ఈ బాక్స్ ఇక్కడ నుంచి ఇంకా నేను ట్రేడ్ ఆల్గోస్ రన్ చేయాలి. ఇక్కడ నుంచి మాన్యువల్ ట్రేడ్ అంతా స్కాల్పింగే.
22కి 2272 రూపీస్ ప్రాఫిట్. బడ్జెట్ రోజు మాత్రం మీ అందరికీ తెలుసు, ఇగో హైయెస్ట్ ప్రాఫిట్ ఆ రోజు 33,700 బడ్జెట్ రోజు మీ ముందే చేసింది. బడ్జెట్ లైవ్ వచ్చాను, కావాలంటే లైవ్ వీడియోలు ఉంటే చూసుకోండి. ఓకే, దాని తర్వాత ఆ నెక్స్ట్ డే కూడా నేను స్కాల్ప్ చేశాను. ఆ రోజు అంతా జస్ట్ 12,152 రూపీస్, 12,150 రూపీస్. ఆ పక్క రోజు స్కాల్ప్ చేశాను 2,400. ఆ పక్క రోజు స్కాల్ప్ చేశాను 19,000. ఆ పక్క రోజు స్కాల్ప్ చేశాను 18,000, 18,300. ఆ పక్క రోజు స్కాల్ప్ చేశాను అంతే. నిన్న 30కి స్కాల్ప్ చేశాను 3,500. 31st నేను ఏ ట్రేడ్ చేయలేదు, ఎందుకంటే మంత్ గ్రీన్ లో ఉన్నాం కాబట్టి లాస్ట్ ఒక్క రోజు ట్రేడ్ చేసి ఆ రోజే సడన్ గా పెద్ద లాస్ తిన్నది అనుకో, ఎందుకు అనవసరం మంత్ పాడు చేసుకోవడం, అందుకు వదిలేసా. బ్రోకరేజ్ ఆల్మోస్ట్ 12,000 దాకా సేవ్ అయింది. ఇది ఈ మంత్ పిఎన్ఎల్, వెరిఫైడ్ పిఎన్ఎల్. అంటే నేను స్కాల్పింగ్ బాగా చేయగలను, ఆ విషయం నాకు తెలుసు, మా టీమ్ కి తెలుసు. పాయింట్, నేను స్కాల్పింగ్ ఇప్పుడు ఎందుకు అంతలా చేయట్లేదు అంటే, స్కాల్పింగ్ లో ఫ్రాంక్ గా చెప్తున్నా, ఎంత ప్రాఫిట్లు కనబడతాయి అంతే లాసులు కూడా ఉంటాయి. టక్మన్ మార్కెట్ కానీ మీ అనుకోకుండా డైరెక్షన్ లో ఒక పెద్ద క్యాండిల్, షార్ప్ క్యాండిల్ వచ్చిందంటే ఎంట్రీలో ఒక్కసారిగా ఎగిరిపోతాయి. మీరు తీసుకుంది హెవీ క్వాంటిటీ. సో 400 క్వాంటిటీలో నేను 1000-2000 స్కాల్ప్ చేస్తున్నాను. సట్మన్ ఒకసారి పెద్ద స్పైక్ వచ్చిందంటే 5-6 వేలు ఇలాగే లాస్ 10,000 ఇలాగే లాస్ కనబడుతుంది. సో స్కాల్పింగ్ లో ఎలా ప్రాఫిట్లు వస్తాయి అలాగే లాస్ కూడా ఉంటుంది. పాయింట్, నేను ఎందుకు స్కాల్ప్ చేయట్లేదు అంటే, స్కాల్పింగ్ సిస్టమ్ ముందు కూర్చొని టైం పేషెన్స్ గా కూర్చొని వెయిట్ చేసి ట్రేడ్ చేయాలి. మనం ఏదో అంటే గుడ్లో మెల్లలా దూరిపోయి వచ్చేయడం కాదు. టైం చూసి వెయిట్ చేసి ఇక్కడ ఎంట్రీ అవుతుంది, ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇక్కడ అవుతుంది కొద్దిగా రిట్రేస్మెంట్ అవుతుంది అన్న టైంలో దూరి హెవీ క్వాంటిటీ దూరి ఎగ్జిట్ వస్తుంది. సో స్కాల్పింగ్ అలా చేయాలి. ఇది మన ఓవరాల్ గా పిఎన్ఎల్ అనమాట. ఇది వరుసగా 4 రోజులు ఏదైతే కనబడుతుందో ఇది ఆల్గో లాస్లు. ఇవి ఓవరాల్ గా పిఎన్ఎల్ ఈ మంత్ ఆల్గో కమ్మ స్కాల్పింగ్ కలిపి చేసింది. బడ్జెట్ తర్వాత నుంచి నేను చేసింది ఇది ఓవరాల్ గా పిఎన్ఎల్. సో మీకు ఈ వెరిఫైడ్ పిఎన్ఎల్ లింక్ నేను మళ్ళీ కాపీ చేసి నోట్ ప్యాడ్ లో సేవ్ చేసి మీకు నేను క్లియర్ గా నీకు పంపిస్తాను. ఓకే, ఇక వెరిఫైడ్ పిఎన్ఎల్ లింక్ కాపీ చేశాను. ఇది వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటది. డిస్క్రిప్షన్ మళ్ళీ మీ అందరికి క్లారిటీ ఇస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్ అంటే ఇన్ ద సెన్స్ ఇది మా స్టూడెంట్ పిఎన్ఎల్. ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశారా? ఇది వీడియో కింద కామెంట్స్. ఓకే, వీడియో కింద డిస్క్రిప్షన్ అంటే ఇది మోర్ అని ఉంటది. మోర్ అని క్లిక్ చేస్తే ఇగో నిఖిల్ వెరిఫైడ్ పిఎన్ఎల్, యుగేంద్ర వెరిఫైడ్ పిఎన్ఎల్, భరత్ పిఎన్ఎల్, మూర్తి గారి పిఎన్ఎల్. సో ఇలా వెరిఫైడ్ పిఎన్ఎల్ లింక్స్ ఇక్కడ ఉంటాయి. లాస్ట్ టైం మా స్టూడెంట్స్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వెరిఫైడ్ పిఎన్ఎల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఆ మంత్ది ఏంటంటే ఓకే, ఇది వెరిఫైడ్ పిఎన్ఎల్ లింక్స్. ఓకే, మీరు చూడండి మీకు దొరుకుతుంది. ఈ మంత్ నేనైతే నాదైతే నేను షేర్ చేస్తాను. సో ఓవరాల్ గా ఈ మంత్ అయితే ఇలా క్లోజ్ అయింది 1,16,000 దగ్గర. ఓకే, దట్ విత్ క్యాపిటల్ ఆఫ్ నాకు అడిగితే క్యాపిటల్ ఎంత యూస్ చేశాను, 4 lakhs యూస్ చేశాను. ఎగ్జాక్ట్ 4 lakhs కి 1,16,000 క్యాపిటల్ కూడా చెప్పాను. ఇదే వెరిఫైడ్ పిఎన్ఎల్ లింక్ నేనైతే షేర్ చేస్తాను. సో ఆల్గోస్ ఇవి. ఇప్పుడు నాకు అడుగుతారు చాలా మంది, అన్న మరి ఇప్పుడు లాట్లు మారుతున్నాయి కదా, క్యాపిటల్ మారుతుంది కదా, ఏంటి పరిస్థితి అని. దాని గురించి డిసైడ్ అంటే లాట్లు మారుతాయి, క్యాపిటల్ మారుతుంది, ప్రైస్ మారుతుంది, అన్ని ఎక్కువ అవుతాయి నాకు తెలుసు. కాకపోతే దానికి తగ్గట్టు నాకు కూడా ఒక ఐడియా ఉంది, దానికి తగ్గట్టు మనం వెళ్దాం. ఇన్ కేస్ అది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు మాన్యువల్ సెల్లింగ్ లోకి దూరాలి. ఓకే, అది మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ ప్రెసెంట్ ఇక్కడ ఒక ట్రేడ్ కూడా రన్ అవుతుంది, సెల్లింగ్ ట్రేడ్ రన్ అవుతుంది ఈరోజు. సో ఇదన్నమాట. ఓకే, మీరైతే మనమైతే అప్డేట్ చేద్దాం. ఓకేనా, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుండండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ వస్తే సబ్స్క్రైబ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, అండ్ బాయ్.